అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది కోట్లాది వందనాలు. దేవుడు మనందరినీ మరలా ఒక శుభదినాన్ని మన జీవితాల్లోకి అనుమతించి ఈ ఆన్లైన్ పేరులో మనందరిని అటెండ్ అవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. నతనేల్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు యొక్క మహా కనికరంను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి దినం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్ సర్వీస్ లో మనం ప్రార్థన పూర్వకంగా ప్రోగ్రామ్ ని ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారి అయిన యేసయ్య నీకు గొప్ప నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మేళ్లతో ప్రభ నా తండ్రి ఎన్నో కార్యములు మా పట్ల జరిగిస్తూ ప్రభ మమ్మల్ని నిత్యం నీక నా తండ్రి గాయపడిన హస్తంలో ప్రభ చెక్కికొని మమ్మల్ని రూపించి నడిపిస్తూ దేవ నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు నీకు వందనాలు 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 స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నా తండ్రి మీకు సన్నిధానంలోనికి ప్రతి ఒక్క బిడ్డను ఈ విధంగా చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ అతని రాని అనే బిడ్డలందరినీ కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆయతపరచండి, ప్రతి ఒక్కరిని వేగరపరచండి. ప్రతి ఒక్కరు ప్రభ నా తండ్రి సమర్పణతో నీ యొక్క సన్నిధిలో చేరుటకు ఉత్సాహముతో ప్రభ నీ యొక్క ముందుకు నా తండ్రి ప్రభ మోకరించుటకు ప్రభ కృప చూపించండి. ప్రతి హృదయంని ప్రభ ప్రతి ఆలోచనను ప్రతి తలంపులను ఎరిగిన దేవుడు ప్రభ సమస్తమును సాధ్యపరచువాడవు. నీకే గొప్ప వందనాలు 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 చెల్లించుకుంటున్నాం. నా ప్రభ నా తండ్రి రాత్రి కాల సమయం అందు నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు సిద్ధపరుస్తుండగా మా మధ్యన మీరు దిగిరండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, బలపరచండి, మా విశ్వాస పునాదులను స్థిరపరచండి. ఏసీ నా తండ్రి ప్రతి విధమైన అవసరతలు తీర్చండి, ప్రతి ఒక్క స్వస్థత దయచేయండి, ప్రతి ఒక్క బిడ్డ బలహీనత నేరిన దేవుడు ప్రభ బలపరచండి నాయన. పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్క బిడ్డను నింపండి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభ నీ వాక్యం ప్రభ బోధిస్తుండగా తండ్రి కృపా సత్య సంపూర్ణుడ మాతో సూటిగా స్వచ్ఛంగా మాట్లాడండి. నా ప్రభన తండ్రి నీకు వాక్యము ద్వారా మాలోని ప్రభన తండ్రి చీకటిని పారద్రోలి వెలుగుతో నింపమని ప్రతి ఒక్క బిడ్డను ప్రభన తండ్రి నీ యొక్క కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రతి కుటుంబ అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. బయటికి వెళ్ళిన బిడ్డలందరూ ప్రభ సేవకి వెళ్ళిన బిడ్డల ప్రభ సంపూర్ణంగా నా తండ్రి సేవ కొనసాగించుకొని క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ ప్రతి ప్రార్థనలో ప్రతి మీటింగ్ లో ప్రభ ప్రతి అవసరతలో ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క కూటమిలో ప్రభ నా తండ్రి నువ్వు గొప్ప విజయం సాధించినందుకు మాకందరికీ ప్రభ నా తండ్రి నీ యొక్క కృపలో నా తండ్రి మెండైన దీవెనలు ఇచ్చినందుకు నీ యొక్క గొప్ప నామంకి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆటంకములను కొట్టివేసి అంధకారమంతర చీకటి శక్తులను దురాత్మ సమూహాలను పారదోలి ప్రభనత నీ యొక్క నామంకే ఘనత మహిమ ప్రభావంలో చెల్లించుకుంటూ నీకు గొప్ప కార్యములను వివరిస్తూ ప్రభ సాక్షి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నతనియేల్ బ్రదర్ పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని మహిమ పరుస్తూ మనం పాట పాడుకుందాము. శరీరానుసారమైనది ఈ నా మనసు, శరీరానుసారమైనది ఈ నా మనసు, వెలుపల లోపల వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈ నా మనసు, నేత్రాశలు కలిగి మోసపోయేడి, నేత్రాశలు కలిగి మోసపోయేడి, రమ్యమైన రంగులతో చెరను కోరెడి, నేత్రాశలు కలిగి మోసపోయేడి, రమ్యమైన రంగులతో చెరను కోరెడి, కారు చీకటెరుగక కరుణలేనిది, కారు చీకటెరుగక కరుణలేనిది, శరీరానుసారమైనది ఈ నా మనసు,
వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈ నా మనసు. తండ్రి చేసిన త్యాగము తలచుకోదది, దేహములో స్థిరముగా ఉందునన్నది. తండ్రి చేసిన త్యాగము తలచుకోదది, దేహములో స్థిరముగా ఉందునన్నది. క్రామకోదమోహముకై కదులుచున్నది, క్రామకోదమోహముకై కదులుచున్నది. శరీరానుసారమైనది ఈ నా మనసు. వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈ నా మనసు. నూనె లేని దీపమై వెలుగుతున్నది, నీతి అనే మై మరపు మరచియున్నది. నూనె లేని దీపమై వెలుగుచున్నది, నీతి అనే మై మరపు మరచియున్నది. ఆ పరమరాజు రాకడను మరచియున్నది, ఆ పరమరాజు రాకడను మరచియున్నది. శరీరానుసారమైనది ఈ నా మనసు. వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈ నా మనసు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చెప్పే ముందు వాక్యం అంశం, మీరు ఏ వాక్యం అయితే అంశం చెప్పి వాక్యం చెప్పవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మధ్యలో ఉన్నది బ్రదర్ వాక్యాలకి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం ఇచ్చిన ఆకాశం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు చెప్తున్నాను. ఈ సమయం వాక్యం ధ్యానం చేస్తున్నట్టే ఈ ధన్యత మనకు ఉంది కనుక ఆ దేవుని కలిగింది ఉన్నది నేను నమ్ముతున్నాను. మన కన్ను మూసుకుందాం, ప్రే చేద్దాం. స్తోత్రం యేసుప్రభా, పరిశుద్ధ దేవ, అబ్రహాం ఇసాక్ యాకూబుల దేవ, గొప్ప దేవానికి స్తోత్రం చేస్తాం. ఇజ్రాయేల్ దేవ, పరిశుద్ధ దేవ, బలవంతుల మీ ప్రియ కుమారు పంపించి ఆ కర్వారీ శిలువలో మా పాపం, మా శాపం, మా రోగం, మా వ్యసన నిమిత్తం దేవ ఏకే కుమార్ని మీరు బలి ఆరాధించి మూడోదం తిరిగి లేచి నా దేవానికి స్తోత్రం, మాకు రక్షణ కలిగిన నా యేసు నామంకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభా దేవా, మీరు రాకపోతే మేము ఏమైపోతుందో యేసు ప్రభా, నీ కృపని బట్టి నీ యొక్క ప్రేమని బట్టి మేము రక్షణ పొందినాం. ఈ రక్షణ సువార్త, శిలువ సువార్త బుద్ధి అంతకు పోవాలా. నా దివాన్ని చిత్తాన్ని నెరవేర్చుకొని నీ ప్లాన్ నెరవేర్చుకోండి. వాక్యం ద్వారా మాట్లాడి బుద్ధి జ్ఞానం సర్వస్వతం మీ దగ్గర ఉంది, మీరు నడిపించమని, నాతో మీరు మాట్లాడమని, మీరు కార్యించండి, అందరితో మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేసి మీరే నడిపించమని ఇస్తున్నాడుతో మీన్ ఆమేన్. ఇక్కడ చూస్తాం యోహాను సువార్త తన శిష్యులకు యేసు ప్రభు ఎట్లా ప్రేమించినాడు ఇక్కడ చూద్దాం మనం. అలాగనే మనవి ఒక్కొక్కరు ప్రేమించుకోవాలా. యోహాను సువార్త 14:17-18 చూద్దాం. రేణుక చదువుతుంది. లోకము ఆయనను చూడదు. హల్లెలూయా. చూడండి, లోకం అంటే ఈ లోకం అంటే దేవుని బిడ్డ కోసం ఉంది. లోకం ఆయన చూడండి. ఈ లోకంని ప్రేమించేవాడు దేవుని చూడరంట. ఈ లోకంని ప్రేమించే వాళ్ళు దేవుని చూడలేరంట. అందుకోసం పౌలు భక్తుడు చెప్తుండు, ఏమంటాడు అక్కడ చెప్తాడు. ఇక్కడ మనం చూస్తాం కొరింథీ రాణి పత్రిక 2:14 చూడు. 2 కొరింథీ రాణి పత్రిక 13-14 రాజీ పత్రిక 14-13 చూడు. 14-13 ఎన్నో అధ్యాయం. 2 Corinthians 14 chapter 13 verse 14-13 2 Corinthians 13
నేను చూసుకుంటా ఒక్క నిమిషం. ప్రకృతి మనిషి ఆత్మవిషయంలో మన ఇది అనుభవజాలరు. ప్రకృతి మనిషి ఆత్మవిషయంలో 2 Corinthians 14, 2 Corinthians chapter 2 Corinthians 13-14. 13-14 13. 2 Corinthians 2nd chapter 13-14. నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మస్సెదోనియకు బయలుదేరి మా ద్వారా ఫస్ట్ కొరింథీ బ్రదర్, ఫస్ట్ కొరింథీ 2:14-15 వచ్చినాడు బ్రదర్. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ కొరింథీ ఫస్ట్ కొరింథీ పౌలు భక్తులు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంటే ఈ సంఘానికి చెప్తున్నాడు. ఫస్ట్ కొరింథీ 13-14 ఏమంటూ అక్కడ చదువు కొంచెం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. అలా ఈ ఆత్మ ఏం చేస్తుంది నేర్పిస్తానట. అలా ఈ ఆత్మ ఏం చేస్తుంది నేర్పిస్తానట. ప్రవక్తల అపొస్తలులకు దేవుని ఆత్మని నేర్పించింది, ఆత్మ ద్వారా నడిపింపబడ్డారు వాళ్ళు. అలా అయితే ఇక్కడ చెప్తున్నాం ఆత్మ నేర్పిస్తని పౌలు భక్తులు చెప్తుండ్రు. ఆత్మ నేర్పుని బట్టి మేము నడుచుకున్నాం. ఇంకేమంటాడు అక్కడ? ప్రకృతి సంబంధమైన మనుషుడు. ప్రకృతి సంబంధం అంటే ఈ లోకం సంబంధం. ప్రకృతి సంబంధం అంటే ఈ లోకం అనే మనసు అంటే దేవుని బిడ్డల కోసం చెప్తుంది ఈ బైబుల్. దేవుని బిడ్డల ప్రకృతి మనిషి అంటే శరీర జీవించేవారు, ఈ లోకం జ్ఞానంలో జీవించేవారు, లోకంలో జ్ఞానంలో జీవించేవారు. అంటే ఇట్లా చెప్పాలంటే చాలా ఇది ఉంటది. అంటే ప్రకృతి మనిషి అంటే దేవుని ఆత్మ లేని వాళ్ళు అంటే శరీరంగా జీవించేవాళ్ళు. ప్రకృతి మనిషి శరీరంగా జీవించేవాళ్ళు కనుక ప్రకృతి మనిషి ఇక్కడ చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఇంతగా దేవుడు ఆయనకు ఇంతగా ప్రేమ నింపి వాడుకున్నాం. ఏమంటాడు? ప్రకృతి మనిషి ఏమంటాడు ఇక్కడ? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని మాటలు ఇంటే ఉండే వాళ్ళు అంగీకరి తీసుకోవాలి. ఇది చాలా కఠినమైన మాటలు అంటారు, చెప్తారు కదా. ప్రభువు చెప్తాడు ఈ మాటలు ఎవరి నుంచి కాదు అందరు ఇచ్చిపోవచ్చు కదా అని పేతులు చెప్తే నువ్వు ఎక్కడ పోగలవు ప్రభా, సమస్తం నువ్వే ఉంది, నీలోనే నీతో అంటాం. అంటే ఇక్కడ చూస్తే ప్రకృతి మనిషి అంటే లోకంలో అనుకొని జీవించేవారు ఆత్మ విషయంలో ఆయన అంగరించండి ఈ వాక్యం విషయంలో. అయితే ఇక్కడ ఏమంటే యోహాను సువార్తను ఏమంటూ చూద్దాం మనం. ఇక్కడ ఏమంటాడు? లోకం ఆయనను చూడదు, ఆయనకు ఎరగదు అంట. అంటే ఈ లోకంలో ఏమి తినదు, ఏమి తాగదు, ఏం ధరించను ఎరగరు వాళ్ళు. ఈ లోకం మనిషి ఎరగరు. ఈ లోకం కట్టుకు జీవించే వాళ్ళు. ఇంకేమంటాడు? ఆయనను పొందలేరు. ఈ లోకమైన మనిషి ఆయన పొందాలంటే యేసు ప్రభువుని పొందాలంటే ఆత్మని పొందలేరంట. ఇంకేమంటాడు అక్కడ? మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరు? తన శిష్యులు ఏర్పరచుకున్న శిష్యులు చెప్తున్నాడు. ఎంతో తపన కలిగి ఉంది కనుక మీరు ఆయన ఎరుగుదురు. ఎందుకంటే యేసు ప్రభు సేవలో సాగిపోతున్నారు వాళ్ళు. యేసు ప్రభు ఎక్కడ పోతే వాళ్ళు చూస్తుండ్రు, శిక్షలు చూస్తుండ్రు, అన్ని చూస్తుండ్రు. కానీ ఒక టైం వస్తే వాళ్ళు మర్చిపోయినరు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు కనుక శరీరంగా ఉన్నారు కనుక యేసు ప్రభు ఎమ్మిడిస్తున్నారు కనుక యేసు ప్రభు మీరు ఎరుగుతారని చెప్తుండ్రు. అక్కడ ఏమంటాడు అక్కడ? ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించదు, మీలో ఉండును. హల్లెలూయా. అయితే తండ్రి నేను ఏకంగా ఉండను, మీరు నాలో ఏకంగా ఉంటారా? ఇక చూస్తే పరిశుద్ధాత్మ మనలో ఇప్పుడు యేసు ప్రభు తండ్రి ఇక్కడ పరిశుద్ధాత్మ మనలో మనం ఏకంగా ఉన్నాం. మనం చూస్తే అక్కడ ఫిలిప్పీ చెప్తాడు. మనం చూస్తాం వాక్యంలో ఫిలిప్పీ చెప్తాడు దేవానికి తండ్రికి గణపరచాలంటే ఫిలిప్ నాతో ఇంత ఉండ ఎరగవా, తండ్రి నేను ఏకమున్నాం కదా. ఒకసారి ఫిలిప్పీ ఏం చేస్తుంటే అక్కడ ఏం చేస్తాం మనము ఒక పాల దగ్గర శరీరంగా ఉన్నారు ఫిలిప్పీ. కానీ రానానికి ఫిలిప్ ఏం చేసినాడు? కానీ దేవుని పరిశుద్ధాత్మకే ఆయన ద్వారా ఎంతో కార్యం చేసిన దేవుడు. అంటే సమర్పణ. ఫిలిప్ అప్పుడు దాకా ఎరగలే కనుక ఒక టైం వచ్చింది ఎరిగిను. అంటే మన జీవితంలో ఏంది ఒక్కొక్క స్టెప్ లో మనం ఎరగవాలా. అయితే ఎరగను కనుక ఏమంటాడు కదా, మిమ్ము అనాథులుగా విడవను, ఇన్నోడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటాడు? మిమ్ము అనాథగా ఇన్నోడు. హల్లెలూయా. ఈ లోకం చూతపరిచేదే మమ్మీడీ లేకుండా కనుక శరీరం మమ్మీ లేకుండా దేవుడు ఏమంటాడు? మీకు అనాథగా నేను నిడవను అని చెప్తుంది ఇక్కడ. మీ యొద్దకు వత్తును, మీ దగ్గర నేను వచ్చేదను. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడరు. ఏమంటారు ఇక్కడ?
అయితే మీరు నన్ను చూతురు, మీరు నన్ను చూచదు, నేను జీవించుచున్నాను గనక నేను జీవిస్తున్నా కనుక మీరును జీవింతురు. హల్లెలూయా. ఏమంటాడు? మళ్ళా చూచదు. ఆయన 3 దినం తీసుకెళ్ళి ఏం చేస్తుంది? 40 దినం కనబడదు కదా, మళ్ళా చూచదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తుండే కనుక ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అయితే మనం ఎట్లా కలిగి ఉండాలా ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ ఏషియా గ్రంథం 54 లా చూద్దాం మనం ఒకసారి. ఏషియాలో చెప్తాడు 54:5 లా. 54:5 నిన్ను సృజించిన వాడు నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఏముందంట? యేసు ప్రభు భర్త. నిన్ను స్తుతించిన వారు, హల్లెలూయా, నిన్ను స్తుతించిన వారు నీకు భర్త అయి ఉన్నాడు. ఇంకేమంటాడు? సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యాధిపతికి యెహోవా ఆయనకు పేరు. ఆయనకు పేరు. హల్లెలూయా. సైన్యాలకు అధిపతి యెహోవా అంటే అందరికీ అధిపతి అంటే హెడ్ ఆయనని చెప్తుంది ఇక్కడ ఏషియా. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. నీకు విమోచకుడు. హల్లెలూయా. ఆయన దగ్గర విమోచన ఉంది, ఆయన దగ్గర విడుదల ఉంది ఇక్కడ చెప్తుంది దేవుడు. ఇంకేమంటుంది? నువ్వు శరీరంలో విజయం పొందాలంటే ఒకటే మార్గం, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు విజయం పొందగలవు. ఈ లోకం విజయం పొందలే కానీ పరిశుద్ధాత్మ ద్వారా విజయం పొందం. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా విజయం పొందారని ఇక్కడ రోమా సంఘంలో మన పౌలు భక్తులకు ద్వారా దేవుని ఆత్మ అక్కడ బయలుపరచబడేది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు శరీరం మీద విజయం పొందగలవు. ఏమంటాడు? రోమా అధ్యాయంలో చూద్దాం. రోమా 13:14 లో చెప్తాడు. 8:13-14 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీ శరీరాన్ని ప్రయత్నం చావవలసిన వారై చూడండి. హల్లెలూయా. ఏంటంటే శరీరాన్ని నడిచేలో ఏమంటారు? మీరు నిత్యంగా మీరు చేస్తారు అంటే నిత్యంగా చేస్తారా? ఆదము మమ్మల నిత్యంగా పండుగ సచ్చిందా? కానీ ఆత్మ ధర వాళ్ళు చచ్చిపోతారు కనుక ఇక్కడ చూస్తే మీ శరీరానికి మీ నిత్యంగా చెప్తుందని ఇక రోమ సంఘంకు పౌలు భక్తుడు ఇక్కడ చెప్తుంది. ఇంకేమంటాడు? కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినడలా జీవించెదరు. హల్లెలూయా. నువ్వు ఆత్మ చేస్తా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అగ్గిదేదాను నింపబడితే నీ శరీరం ఏమవుతాయి అంట? కాలిపోతాయి, బొగ్గి అవుతుందంట. మనం చూస్తాం బలిపీఠంలో అక్కడ పశుపక్షులకు చూసేప్పుడు ఏమవుతుంది? దహించి వచ్చి అగ్ని దహించేస్తుంది. అప్పుడు వాసన, మంచి వాసన దేవుని దగ్గర పోతుంది. నువ్వు శరం మీద విజయం పొందగలను. ఎట్లా పొందగలవు? ఆత్మచేత విజయం పొందగలవు అని ఇక్కడ పౌలు భక్తులు రోమన్ సంఘం. అందుకోసం వర్షిప్ చేస్తూనే ఉంటాం. మనం శరీరాలు వస్తుంటే మనం ఉన్న నియమం ఏమంటే అన్ని అది బొగ్గే కాలిపోతూనే ఉంటది. అగ్గి వచ్చినప్పుడు అది కాలిపోయి ఏమైతాను? మంచిగా దేవుని ఆత్మస్వరూపంగా మారపోతాం. ఇంకా ఏమంటుంది కదా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో. దేవుని ఆత్మచేత అంటే ఆత్మచేత నడిపింపబడాలా మనం. ఎక్కడ పోయినా ఆత్మచేత, నీ డ్యూటీలోనూ పనిలోనూ కానీ ఎక్కడ పోయినా నువ్వు ఆత్మ స్వరూపులేక తయారు కావాలా, ఆత్మచేత నడిపింపబడాలా. నువ్వు ఈ లోకంలో దేవుని ఆత్మచేత నడిపింపబడాలా. ఇక్కడ పౌలు చెప్తున్నావు ఆత్మ నేర్పుదానని చెప్పిన. ఇక్కడ ఏమంటాడు పౌలు? దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపింపబడతారో వాళ్ళే దేవుని కుమారులు అంటాడు. మళ్ళీ సంఘాలు చెప్తలేరు కనుక వాళ్ళ ఇంటిలో చేస్తుంది. ఎందుకు వాళ్ళు జయించే శరీరం ఎందుకు విజయం పొందలేకపోతుందంటే వాళ్ళ ఆత్మతో నింపబడతలే. ప్రతి దినం ఆత్మతో నింపబడాలా. ఆత్మతో నింపబడుతుంటే మన శరీరం ఎక్కడ ఉన్నాయి? పాప కిరణాలు అన్ని కాలిపోతాయి. మనకి ఏమున్నాయి? నేత్రాశ, జీవకుణం అన్ని కాలిపోతాయి. అన్ని ఇది సైతాన్ని కలిగి ఉన్నది కనుక అన్ని కాలిపోతాయి మనలో. ఇంకేమంటారు పౌలు భక్తులు అక్కడ? ఏలైనగా మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని భయం వస్తుందంట. ఏ శరీరం ఉంటే కనుక వాళ్ళు భయం వస్తుంది. మీరు భయపడటానికి దాసుతాత్మలు కానీ కనుక దత్తపుత్ర ఆత్మని పొందితిరి. హల్లెలూయా. చూడని మనం చూసే దత్తపుత్ర ఆత్మని పొందిది అంటే ఆత్మనే పరిశుద్ధాత్మ. ఆత్మని నడిపిస్తాడు. ఎక్కడ పోవాలా లేదా ఏమొస్తుంది ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మన పాట పాడతాం, నడిపిస్తాడు నా యేసు శ్రమలైన గాని తడివి విడియక పాట చూస్తాం మనం. నడిపిస్తాడు నా యేసు. ఇంకేమంటాం ఇక్కడ ఒక్కసారి చూద్దాం మనం. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరబెడుతున్నాము. హల్లెలూయా. ఆత్మ కలిగి ఉన్న ఏం చేస్తున్నాం? అబ్బా తండ్రి అని మొరబెడుతున్నామంట. మనం యేసు ప్రభువుకు అబ్బా తండ్రి మొరబెడుతున్నామని ఇక్కడ దేవుని వాక్యం చెల్లిస్తుంది. ఇక్కడ లూకాసు వార్త ఇక్కడ చూద్దాం. మళ్ళా శిష్యులు బోల్తూ ఇక్కడ చెప్తారు. లూకాసు వార్తలో 16:14-15 చూద్దాం మనం. ధనాపేక్ష గల పరిచర్యలు ఇక్కడ చూస్తే పరిచయం నుంచి చెప్తున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు. ధనాపేక్ష పరిచయాలు
ఈ మాటలన్నీ విని ఆ మాట యేసుప్రభు మాట విని ఆయనను అపహరించుచుండగా అలా చూడండి, ధర్మశాస్త్రం మన పరిచయాలు జుని అపహరిస్తున్నట్ట, నవ్వుతున్నట్ట అక్కడ చెప్తున్న ప్రభు. ఆయన మీరు మనుషుల ఎదుట మనుషులు ఎట్లా నీతిమంతులని అనిపించుకొని వారు గాని మనుషులు ఎట్లా మీ నీతి మంతులు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మీ దేవుని మీ హృదయంలో ఎరుగును, సమస్తం ఆయన ఎరుగుదును. సమస్తం ఆయన తేట కనిపిస్తుంట. ఇంకేమంటాడు ఇక్కడ? మనుషులలో ఘనంగా ఎంచబడినది, మనసులో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. హల్లెలూయా. తన హెచ్చింపవాడు తగ్గింపబడు, ఎవరు తగ్గింపబడుతున్నా ఆయన హెచ్చింపబడును. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తున్నాం. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ప్రొవెర్బ్స్ చాప్టర్ 3, 5, 6, 7 చూద్దాం. మనం ఇంతకుముందు ఈ వాక్యం మనం ధ్యానం చేస్తాం, మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. ఇక్కడ 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. ఏమంటుండే ఇక్కడ మన ప్రవర్తన అంటే మన సల్మాన్ చెప్తుంది, నీ స్వబుద్ధి అంటే నువ్వు శరీరంగా ఉండద్దును. నీ శరీరంగా నువ్వు సొంతం జ్ఞానం అంటే శరీరం అంటే స్వబుద్ధి అంటే శరీరంగాను. నీ స్వబుద్ధి మీద ఎప్పుడు ఆధారం ఉండరు. నీ స్వబుద్ధి మీ ఆధారం ఉండగా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించు. నీ పూర్ణ యెహోవా యందు నమ్మకించుము. హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ? నీ పూర్ణంతో దేవుని నమ్ముకుంటానా. ఏమైనా కానీ మనం కద్దొద్దు. ఏమంటారు? పూర్ణ ఉదయంతో పూర్తిగా ఆయనకు అప్పచెప్పాలా. ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇక్కడ ఏమంటాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఇది చూస్తే మన ప్రవర్తనకి ఆయన అధికారం అంటే ఏంది? ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఆయన అధికారం ఇచ్చాను కదా. అధికారం అంటే వాక్యం. ఆయన అధికారం కూడా మనం నడవాలా. ఆయన ఏం చెప్తున్నామో మనం నడవాలా, క్లియర్భంగా చేయాలా. ఆయన అధికారం ఏం చెప్తున్నా అధికారం ఇస్తాడు. ఇది చేయమంటే ఇది చేయాలా. ఆయన అధికారంకు ఒప్పుకోవాలా. దాని గురించి మనం చేస్తూనే పోవాలా. ఇక్కడ ఏమంటుంది కదా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయి. అప్పుడు ఆయన అధికారంకు లోబడతాయి, అనే వాక్యంకు లోబడతాయి. ఆయన అధికారం అంటే ఆయన వాక్యంకు ఎప్పుడు లోబడుతుంది, నీ తోవ ఆటోమేటిక్ సరళం అయిపోతాయంట. ఏది ఆటకం ఉండదు నీకు. ఎక్కడ పోయినా తోవ సరళం అవుతాయంట. అక్కడ ఎక్కడ పోయినా ఆటకం. ఎందుకంటే ఆయన అధికారంకు లోబడి నువ్వు నడుస్తున్నావు లోకంలో. నీకు ఆటోమేటిక్ ఏం చేస్తావు? ఫట్ ఫట్ నీ కార్యం సఫలం అయిపోతుంది అక్కడ. అప్పుడు నీ కార్యం ఏ కార్యం ఉన్నా కానీ అది సఫలం అవుతుంది అంట. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ ఇంకా నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. ఏమంటుంది? నేను జ్ఞాని నేను అనుకోవద్దు. అంతా నాకు తెలిసి ఉన్నది, నాకంతే తెలుసున్నది అనుకోవద్దు. జ్ఞానిని అనుకోవద్దు. ఇంకేమంటాడు ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి, ఇది ముఖ్యమంది, యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టు. ఇది చూస్తాం. మరి యోబు పక్షం దేవుడు సాక్ష్యం చెప్పినాడు. దేవుని భయభక్తులు ఆయన చెడుతనం ఇచ్చిన వారు నీకు తెలియదా అని చెప్పింది. యోబు పక్షం కూడా సాక్ష్యం పలికినాడు మన ప్రభు. అతి సాక్ష్యం మనం దేవుని ద్వారా మనం పొనుకోవాలా. ఏమంటాడు? చెడుతనం విడిచి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అలాగే నువ్వు దేవుని భయకుండా నీ దేహంకు ఆరోగ్యం ఉంటుందంట. నీ ఎముకలకు సత్వ, నీ ఎముకలకు సత్తు ఉంటుందంట, బలం ఉంటుందంట. అక్కడ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆ రాబత్తిలో పదఫలము, నీ ఆస్తిలో భాగమును, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచును. హల్లెలూయా. ఇది చూస్తాం మనం. హల్లెలూయా. మన ఆస్తిలో భాగం వచ్చినా కానీ ఏం చేస్తాం? మన సేవలో అది పెట్టి మనం సాగిపోతాం. మన కనుక నీ ఆస్తిలో భాగం. అప్పుడు నీ కొట్టిలో ఏముంటుందంట? నీ కొట్టిలో ఏముంటుంది? సమృద్ధి. అప్పుడు నీ కోటల్లో ధాన్యమును సమృద్ధిగా, నీ సమృద్ధిగా నీకు దానం ఇస్తానంట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షం వెళ్తున్నావు. హల్లెలూయా. ద్రాక్షరం అంటే సత్యం. నీకు సత్యం ఇంకా బయలుపరచబడుతుంది అని చెప్తున్నావు. సంపూర్ణ సత్యం బయలుపరచదని ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది. ఇక నీ కూడా ప్రొవెర్బ్స్ చాప్టర్ ఇంకేమంటాడు కదా? మళ్ళా 3 చూద్దాం. మళ్ళా దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోని. హల్లెలూయా. నీకు దయాను సత్యమును ఇలువనీయకు. అంటే సత్యం అంటే యేసు ప్రభు, దాన్ని ఇడిచిపోకము అని చెప్తుంది. ఇంకేమంటారా? వాటిని కంఠభూషణముగా ధరించుకోను. నువ్వు కంఠభూషణంగా ధరించుకోవాలంట. ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలా? ధరించుకోవాలా అని చెప్తుంది ఇక్కడ. హృదయమును పలక మీద వాటిని రాసుకోము. అలా అప్పుడు మంచి దృష్టి ఏమంటాడు అక్కడ? అప్పుడు దేవుని దృష్టి యందును, దేవుని దృష్టిను, మానవుల దృష్టి యందును, మానవ దృష్టినందును నీవు దయనుంది. దయని ఇక్కడ చూడండి, దేవుని దృష్టి దయ ఉండాలా, మనిషి దయ ఉండాలా. మానవ దృష్టిను దేవుని దయ ఉందను, మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు.
మంచి అనుకుందును. హల్లెలూయా. ఏమంటాను, నేను మంచివాడని అనుకుందును. మనం చూస్తే మీ మంచి సాక్ష్యం వస్తుందని ఇక్కడ చెప్తున్నాం మనకు దేవుడు. అయితే మనం ఎవరిని చూసి మనం అసహ్యపడద్దు. పాత నిబంధనలో చెప్పిన దావీద్ 37 చూద్దాం. దావీదు కీర్తన 37 ఫస్ట్ అధ్యాయం. చెడ్డవాడిని చూసి ఫస్ట్ వర్డ్స్. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుండా. అలా ఈ లోకం చెడ్డ ఏది ఉన్నా కానీ వ్యసన పడద్దు, నీ ఒంట్లో ముచ్చుకోవద్దు. ఇక్కడ చెడ్డవాడిని చూసి నీ వ్యసన పడద్దు, దుష్కార్యములు చేయు వారిని చూచి మచ్చరపడద్దు. ఇది రెండు ఉండొద్దు అని చెప్తున్నాడు ఇక దేవుడు. మచ్చరపడద్దు. ఇంకేమంటాడు, వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవు. ఇది రెండు గుంపులు మనకు తెలిసే ఉన్నాను. హల్లెలూయా. వాళ్ళు గడ్డి వల అంటే పచ్చకుండా కదా ఎండిపోరు. ఏమంటారు ఇక్కడ, పచ్చని కూర వలనే వాడిపోను. ఇంకేమంటారు ఇక్కడ, యెహోవా యందు నమ్మిక ఉంచి ఈ పని మనది, యెహోవాని నమ్మకం నుంచి మేలు చేయము. ఇంకేమంటాడు ఇక్కడ, దేశమందు నివసించే సత్యమును అనుసరించి. దేశమని సత్యం అంటే, దేశం అంటే క్రైస్తవ సంఘం. సత్యం నుంచి అక్కడ దాని సత్యము, దేశమందు నివసించే సత్యమును అనుసరించము. హల్లెలూయా. సంతానం అంటే యేసు ప్రభుని అనుసరించు. ఇంకేమంటాడు ఇక్కడ, యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను నీ ఉదయ వాంఛ తీర్చను. చూడండి ఇక్కడ చూస్తే యథార్థంగా చెప్తుంది. ఇక్కడ యథార్థం ఉండాలా, మనం యథార్థం ఉండాలా. ఇక్కడ ఇంకేమంటున్నా, ఆయన నమ్మకము. ఇంకేమంటారు కింద, ఆయన వెలుగు నీతి వలె, వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషాన్ని వెల్లడి చేయను. ఏం చేస్తున్నావు, ఇంకా నీకు ఇంకా లోతుగా నడిపిస్తాను దేవుడు చెప్తున్నా. ఇంకా ఏమంటాను కదా, యెహోవా ఎదుట మౌనంగా నుండి. ఇది యెహోవా మౌనంగా ఉండాలా. మనం ఎప్పుడు దేవుని ఏం మాట్లాడుతున్నా మౌనంగా ఉండాలా. వాక్యంలో కానీ ధ్యానంలో మౌనంగా ఉండాలా. ఇంకేమంటాడు ఇక్కడ, ఆయన కొరకు కనిపెట్టు, ఆయన కోసం కనిపెట్టుకును. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి 4-5 ఉన్నది. ఇంకా పైన 4-5 దానిపైన 4-5 దానిపైన ఆయన నమ్మకం బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్మకమును, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. చూడండి, ఆయన మీద నమ్మకం పెట్టాలా. బస్ ఆయన నమ్ముకున్నాం కూడా ఆయన నీ కార్యం నెరవేర్చి సుప్రభే కనుక ఆయన నమ్ముకొని పూర్తిగా నమ్ముకోవాలా. ఏ మనంలో ఇంత పాపం ఉండొద్దు. ఆయన పరిశుద్ధిగా పరిశుద్ధి ఉండాలా. ఇక ఫిలిప్పీ పత్రిక పౌలు భక్తులు చెప్తున్నాం. మనం చూస్తాం ఫిలిప్పీ పత్రిక. ఈ పౌలు చూస్తే చూస్తే పౌలు చూస్తే ఆశ్చర్యం ఉంది. ఫిలిప్ పత్రిక చదువుతుంటే ఫిలిప్ 1 అధ్యాయం 16, 16, 17, 18 ఇక్కడ చూస్తాం మనం. 16 వారైతే నా బంధకములతో కూడా. చూడండి, మన ఫిలిప్పీ పత్రికలో ఇక్కడ చెప్తున్నాడు, మన పౌలు భక్తులు సేవ చేస్తున్నాడు. ఆయన బంధకంలో ఏం చేస్తున్నాడు, నా బంధకంలో వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ అనిపిస్తున్నాను. ఇంకేమంటా, తోడు చేయవలని వాడు తోడు తలుచుకున్నా గాని శుద్ధ మనసుతో కాక చూడండి, శుద్ధ మనసుతో కాక కక్షతో వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఈ లోకంలో ఉండొచ్చు కొందరు, కనుక ఏమంటాడు ఇక్కడ, వాళ్ళ కక్షతో ప్రకటించాడు. అంటే పౌలు చూస్తున్నాడు అక్కడ కక్షతో వాళ్ళు ప్రకటిస్తున్నాడు అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ నా బంధకంలో నేను సేవలో చూస్తే కొంచెం కక్షతో ప్రకటిస్తున్నాడు. ఇంకేమంటాడు ఇక్కడ, వీరైతే నేను సువార్త పక్షమున వాదించడం, నాకు సువార్త పక్షంగా వాడుకో నేను నియమించాను. నేను నింపబడినాను, ఆ సువార్తకు నేను నింపబడినాను అని చెప్తున్నాను. ప్రేమతో ప్రకటిస్తున్నాను. అయిననేమి నిశ్చయిత గాని సత్యం చేత గాని ఏ విధము చేత గాని క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. క్రీస్తు ఎట్లా విధం ప్రకటించున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ముందునే సంతోషించు. ఇది చూసే దేవునికి ప్రేమ. మనం చూస్తాం గురుగులు మన పొలంలో చెప్తా కదా, అయ్యా ఈ గురుగులు ఉంది తీసేయాలంటే గురుగులు పెరగని గొంతులు పెరగనంటాడు. అంటే ఇక్కడ చూస్తే మనం ఎవరి మీద ఏం చేస్తున్నాం, మనం కమాండ్మెంట్ చేయొద్దు, ఎవరి మీద నీచపరుస్తున్నాం. ఎందుకంటే అందుకో సంతోషించాలి. మనం ఏం చేయాలా, సంతోషించనే ఉండాలా. మనం ఎప్పుడు చూస్తాం మన దేవుని వాక్యం ఏం చెప్పింది అది బోధించే మనం సంతోషిపోవాలా, వాళ్ళ కొంచెం ప్రార్థన చేయాలా. ఎవరి మీద మనం కమాండ్మెంట్ చేయొద్దు. ఇంకేమంటాడు ఇక్కడ కింద, మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక
ఎప్పటి వలనే ఇప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో చెప్తున్నాడు. బోధించడం వలన అలా పూర్ణ ధైర్యంతో నేను బోధిస్తున్నాడు. ఆ ధైర్యం ఎక్కడొచ్చింది? పరిశుధాత్మ దేవుడే. ఆ ధైర్యం ఎక్కడొచ్చింది? పరిశుధాత్మ ఉంటే ధైర్యం ఇస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా ఏం చేస్తామో సాగిపోతాం. పరిశుధాత్మ దేవుడు ధైర్యం. అయితే పరిశుధాత్మ దేవుడు పూర్ణ ధైర్యం ఇచ్చినట్ట పౌలుకు ఇక్కడ. నా బ్రతుకు మూలంగానైనను నా బతుకు మూలమైనను చావు మూలంనైనను సరే చావు మూలమైన సరే క్రీస్తు నా శరీరం అందు పరిశుద్ధున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాశనంలో ఘనపరుచున్నాడు. ఆయన సేవలో ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన సేవలో దేవుని ఘనపరుచున్నాడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు. అక్కడ చూస్తున్నాడు. క్రానికల్ చూద్దాం. 2 క్రానికల్ అంటే 2 కొరింథీ 12 ఇక్కడ చూస్తాం. పౌలు భక్తి ఎట్లా చెప్తుంది ఇక్కడ 12:14. ఇదిగో ఈ మూడోసారి ఇక కొరింథీ చెప్తుండడు. ఇక ఇదో మూడోసారి మీ యుద్ధకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. అలా ఏమంటావు ఇక్కడ చెప్తున్నావు? ఇగో మూడోసారి నేను వచ్చాను, నేను సిద్ధంగా ఉన్నా, రెడీ ఉన్నా అని చెప్తున్నావు. ఇక్కడ ఎవరు? మన పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో మూడోసారి నేను వచ్చాను, సిద్ధంగా ఉన్నాను నేను. ఇంకేమంటాడు? వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీకు వచ్చినప్పుడు భారంగా ఉండను. జీవితం ఎవరు మీ మీద భారంగా నేను ఉండను. నేను ఇక్కడ ఏమంటున్నా? మీ సొత్తును కాదు, మీ సొత్తును కాదు. సొత్తుగా ఉంటే ఏంబి కావచ్చు, ఆ డబ్బు కావచ్చు, ఏది కావచ్చు, మీ సొత్తు కాకుండా ఏమంటాడు ఇక్కడ? మిమ్మల్ని కోరుచున్నాను. ఆత్మల భారం అంటే ఇట్లా ఉంటది. మిమ్మల్ని కోరుచున్నాను అంటున్నాడు ఇక్కడ. మీ సొత్తు కాదు కనుక మిమ్మల్ని కోరుచున్నాను. ఇంకేమంటాడు ఇక్కడ? పిల్లలు తండ్రుల కొరకు కాదు, ఈ లోకంలో పిల్లలు తండ్రి కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది. అలా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లల కొరకు ఆస్తి కూర్చోబెడతారు కదా అని చెప్తారు ఇక్కడ. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేపరిచేద్దును. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం ఆత్మల కోసం. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ పౌలులు ఎట్లా వెళ్ళాడుతుంది మనం చూస్తాం. మనం కొరింథీ పౌలు పత్రికలో ఇంకేమంటాడు కదా? నన్ను నేను వేపర్చుకుందును మీ ముంగట ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను. నేను ఎక్కువగానే మీకు ఇంతగా ప్రేమిస్తాను. కొరింథీ సంఘంలారా, అంత తక్కువ మీరు నన్ను ప్రేమించురా, అంతగా తక్కువ నన్ను ప్రేమించుదురా. ఇంకేమంటాడు? అది అలాగుండనీయుడి, అది అలాగానే ఉండేది. నేను మీకు భారంగా ఉండలేదు గాని, మీకు భారంగా ఉండలేదు గాని తృప్తి గలవాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకొంటినని చెప్పుదురేమో. మీ తంత్రంగా నాకు తప్పు అర్థం చేసుకున్న పడకదేమో చెప్పుదురేమో. నేను మీ ఎద్దకు పంపిన వారిలో, మీ దగ్గర పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి ఆశించుకుంటున్నా. ఏమంటుడు? కొరింథీ సంఘం చెప్తున్నాడు. చూడండి, ఏది ఆశించలే. ఆయన ఉన్నది అన్ని సమస్తం కలిగి ఏం చేస్తున్నాడు? ఆత్మల కోసం ఆయన ఏం చేస్తూ ప్రయాసపడుతున్నాడు. పౌలు భక్తుడు అలా పౌలు భక్తుడు చూసి మనం పౌలు భక్తుడు గల దేవా సేవ మనం చూసుకోవాలా. ఫిలిప్ రాని పత్రిక 4:4 ఫిలిప్ సంఘం ఇంకా 4:4 చెప్తాడు. 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఇంతకుముందు చూసినాం కదా, మనం చూసినాం దావీదు కీర్తన ఏమంటాడు? ఆయనను ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించు. మళ్ళా చెప్తూ ఆనందించండి. అంటే వాళ్ళ దుఃఖంలోనూ తెలియదు కానీ ఏమంటాడు? మీరు ప్రభువునే ఆనందించాలా, ఎల్లప్పుడూ ఆనందించి మళ్ళా చెప్తున్నా ఆనందించి. ఒక్కసారి చెప్తే చాలు కదా, మళ్ళా చెప్తుండ అక్కడ పౌలు భక్తుడు. మళ్ళా మీరు ఆనందంగా ఉండాలా, మీరు రక్షణ పొందింది కదా, ఆనందంగా ఉండాలి, దేవుణ్ణి ఆనందం ఉండాలా. ఈ సహనమును సకల జనులకు తెలియబడాలి. మన సహనం, మన ఓపిక సకల జనులకు, అక్క పరుగులు సఫ్ట్వేర్లకు తెలియజేయాలంట. మన సహనం చక్క జనులకు తేవాలి. మన సేవలో పోతే ఎక్కడ మన సహనం కలిగి ఉండాలా, చక్కటి జనం చూడాలా. మన సహనం ప్రభు ఇచ్చిన సహనం సకల జనం చూడాలా, తెలియజేయడు. ఇంకేమంటాడు? ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు ఇప్పుడు సమీపంగా ఉన్నాడు కనుక దేనిని గురించి చింతపడకూడదు. ప్రభు చెప్తారు కదా, దేని గురించి మీరు చింతపడదు. ఆకాశ పక్షులకు చూడండి, అది బిత్తవు, అది కౌదు, మొదటి నా నీతి రాజుకు ఎత్తుకోమంటాడు. ఏమంటాడు? దేని గురించి చింతించొద్దు. ఏమంటాడు ఇక్కడ? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేత ఫస్ట్ ఏం చేయాలి? నీకోసం ప్రార్థన చేయాలా, ఎగ్జాంపుల్ ప్రార్థన చేసా, కృతజ్ఞత పూర్వకంగా దేవుని థ్యాంక్ఫుల్ గా ఉండాలంట. కృతజ్ఞతగా దేవుని చేయాలి. నీ విన్నప్పుడు అంటే నీ యొక్క చెప్పిన ప్రేరిక స్థాయిలకు దేవుని తెలియజేయమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తులు. ఇంకేమంటే కింద అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అప్పుడు ఏమంటే సమస్త జ్ఞానం చేతి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన
మీ ఉదయములకు మీ తలంపులకు కావలి ఉండను, ఆయననే కావలి ఉండను, ఆయన నడిపిస్తాను చెప్తున్నారు పౌలు బాబు. ఇంకేమంటే కింద చూడు, ఇంకా మెట్టుకు సహోదరులారా, ఇంటికి సహోదరులారా, ఈ యోగ్యత అయినను ఏ యోగ్యతను మెప్పైనను ఉండి లేదా ఏవి సత్యమైనవో, ఏది సత్యమైన, ఏవి మాన్యమైనవో, ఏమి మనమైనదో, ఏవి ఏది న్యాయమైనదో, ఏవి పవిత్రమైన, ఏది పవిత్రమైనదో, ఏవి రమ్యమైనవో, ఏది రమ్యమైనదో, ఏవి ఖ్యాతిగా ఉన్నదో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని జీవనాన్ని పౌలు వలన నా వలన ఏం నేర్చుకుంది మీరు అంగీకరించిరో మీరు నా యందు ఉన్నట్లు ఏవి వింటిరో, ఏది ఉంటారో నా ఇంట ఉండి ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఏమంటూ చేయమంటాడు ఆయన. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండు. అప్పుడు సమాధానకర్త దేవుడు తోడుండేను. ఇక్కడ చెప్తుంది దేవుడు, మీరు చేస్తే దేవుడు మీకు ఏమంటారు, తోడునే ఉంటే చెప్తుంది. ఇక్కడ ఇంకేమంటారు కింద పాలు, నన్ను గురించి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరని, నన్ను గురించి యోచి సాగితిరి, ప్రభు నందు మిక్కిలి సంతోషించితిని, ప్రభువును నేను సంతోషించి. ఇంకేమో ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటరి గాని, ఆ విషయంలో వాళ్ళు ఏం చేసింది అక్కడ చెప్తున్నాడు. అక్కడ పౌలు భక్తుడు తగిన సమయం దొరకకపోయాను, తగిన సమయం దొరకపోయాను. ఇంకేమంటాడు కదా పౌలు భక్తుడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నాకు కొదువ ఉన్నది అంటే తక్కువ ఉన్నది, నేను ఇలాగ మీకు చెప్తలేను. నేను ఎట్టి పరిస్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకోవాలా. ఈ శ్రమ దినాల్లో మనం చేయాలా, దేవుడి మా దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకేమంటుంది, ఇక్కడ దీనస్థితిలో ఉండనెరుగుదును, నేను దీనస్థితిలో, పౌరు భక్తులు ఒకసారి దీనస్థితిలో ఉన్నారంట, ఎరుగుదును. నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలో కడుపు నిండియుండుటకును, ఆకలి కొనుకున్నాను, సమృద్ధి కలిగి ఉండుటకును, ఏమిలో ఉండుటకును నేర్చుకున్నాను. దేవుని ఆత్మ ఆయన పౌలుకి ఇంతగా నేర్పించింది కనుక మనకు దేవుని ఆత్మ ద్వారా మనం నడిచే దేవుని ఆత్మ మనకు నేర్పిస్తుంది కనుక తప్పకుండా కనుక సమస్తం చేయగలను. హల్లెలూయా. అంటే పౌలుకు ప్రతిశం దేవుని ఆత్మ బలపరుస్తుంది కనుక సమస్తం ఏం చేస్తున్నాను, సమస్తం ఆయన వలన నేను చేయగలను అని ఇక్కడ పౌలు ఇక్కడ శాస్త్రం ఇక్కడ చెప్తుంది కనుక దేవుడి చిన్న వాక్యం దీవించగత చూద్దాం. యేసుప్రభా, పౌలు నా దేవానికి స్తోత్రం. ఇది నా దేవా, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడే యేసుప్రభ, నిదాసనే పరిశుద్ధ పౌలు ద్వారా యేసుప్రభ, ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకోవాలి యేసుప్రభ. నా దేవానికి స్తోత్రం చేస్తున్నాం యేసుప్రభ. కక్ష అయినా కానీ విషయ కానీ ఏమైనా కానీ ప్రభా మేము సంతోషించాలా. నా దేవానికి స్తోత్రం యేసుప్రభ. నా దేవానికి స్తోత్రం. ఏమైనా కానీ ప్రభా మీరు ఆనందించని మళ్ళీ ఆనందించి చెప్పిన యేసుప్రభ. నా దేవానికి స్తోత్రం. మా చింతతో మీ మీద ఇస్తున్నాం యేసుప్రభ, మళ్ళీ సంతోషిస్తున్నాం యేసుప్రభ. ఈ వాక్యాల ద్వారా మేము నేర్చుకోవాలా, ముందు పోవాలా, సాగిపోవాలా. ఎన్ని శ్రమలు వచ్చినా ఏమి వచ్చినా కానీ మీ గురి వైపు చూసిపోతాను సాయం చేయమని ఇస్తున్న ప్రశ్న. థ్యాంక్ యూ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన దేవుని కృప సదాకాలం తోడు కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.